హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఆలు మేతి కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం కడాయిలోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా జీలకర్ర అలాగే మెంతులు వేసుకోవాలి. అవి లైట్ గా వేగాక అందులోకి మనం క్యూబ్స్ గా కట్ చేసుకున్న పొటాటోను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి రుచికి తగినంత ఉప్పు అలాగే చిటికెడు పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. తర్వాత ఒక 15 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. తర్వాత ఇందులోకి ఒక 2 నుంచి 3 స్పూన్ల కారం వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి, పావు స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న మెంతి కూరను కూడా వేసుకోవాలి. ఇప్పుడు నేను సీక్రెట్ ఇంగ్రీడియంట్ చెప్పబోతున్నాను. ఒక 2 స్పూన్స్ మీగడ వేసుకుంటే క్రీమీ టెక్స్చర్ వస్తుందండి. ఇది కంప్లీట్ గా ఆప్షనల్. లాస్ట్ లో కొద్దిగా గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే అంతే అండి, మన ఆలు మేతి కర్రీ రెడీ అయిపోయింది. ఇది రైస్ అండ్ రోటీస్ లోకి బాగుంటుందండి.